అలాగే యూఎస్ఏ నుంచి మనోహర్ గారు కూడా వారు ఆన్లైన్లో ఉన్నారని విన్నాము. వారిని మనం జ్ఞాపకం చేసుకున్నాం ఒకసారి. ఇప్పుడు ప్రత్యేకంగా మన మధ్య ఉన్నటువంటి కమలాకర్ గారు వచ్చి ఒక నిమిషాలు మాట్లాడుతున్నారు. దేవుని నామమున మీ అందరికీ నా వందనాలు. మరి ముఖ్యంగా మా మామగారు అయినటువంటి దేశరత్న గారి గురించి చెప్పడం నాకు ఎంతో గొప్ప భాగ్యం. నేను అంటే స్టార్టింగ్లో ఒకటి అబ్జర్వ్ చేశానండి. టయానికి చర్చికి వెళ్ళిపోయేవారు. అసలు అందరూ ఎవరు రాకపోయినా సరే ముందు అందరికన్నా ఫస్ట్ రెడీ అయిపోయి మంచిగా సఫారీ డ్రెస్ వేసుకొని నీట్గా వెళ్ళిపోయేవారు. చాలా డిసిప్లిన్గా ఉండేవారు. సో అలా జీవించారు కాబట్టే వాళ్ళ పిల్లలు ఆశ్రయించబడ్డారు. నీతిమంతుడు ఏ విధంగా ఆశ్రయించబడతాడు అనేది ఉదాహరణగా దేశరత్న గారి కుటుంబం చెప్పచ్చు. దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు. చెప్పండి. థ్యాంక్ యూ కమలాకర్ గారు. నిజంగా వారు ఆ విధంగా అంత క్రమశిక్షణలో పెంచారు కనుక ఈ రోజున ఆశీర్వాదం. ఓ వండర్ఫుల్. అసలు అమెరికానే మనకు హైదరాబాద్కి వచ్చేసింది. ఇప్పుడు రవి గారు దయచేసి రావాలండి. రవికుమార్.